హాయ్ ఫ్రెండ్స్, మనకు తరచుగా ఈ వేసవికాలంలో పాలు విరిగిపోతూ ఉంటాయి కదా. అలా విరిగిపోయినప్పుడు కంగారు పడకుండా ఈ విధంగా పాలకోవా అయితే తయారు చేసుకోండి. నేను ఇది పిల్లల కోసం తయారు చేశాను కాబట్టి బెల్లం వేసి తయారు చేసుకున్నాను. అంగన్వాడీలో ఇచ్చిన పాలను కూడా చాలా వరకు ఇష్టపడరు అనమాట తాగడానికి. ఆ పాలతో కూడా మనము ఈజీగా ఈ విధంగా పాలకోవా తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చు. నేనైతే 1 లీటర్ వరకు పాలు తీసుకున్నా, కొన్ని డ్రై ఫ్రూట్స్, కొంచెం పాల పొడి అండ్ కొంచెం బెల్లం అయితే తీసుకున్నా. ఈ బెల్లం ప్లేస్లో మీరు పంచదార కూడా తీసుకోవచ్చు. పాలను విరగొట్టుకోవడానికి నేను వెనిగర్ తీసుకున్నా. వెనిగర్ లేకపోతే లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు. మనం పన్నీర్ ఎలా చేస్తామో అదే విధంగా ఈ పాలను కూడా ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక బాండీ తీసుకొని అందులో 1 లీటర్ వరకు పాలు అయితే పోసుకున్నా. ఇవి అడుగంటుకోకుండా ఉండడానికి నేను కంటిన్యూస్గా ఇలా ఒక స్పూన్తో అయినా గరిటతో అయినా కంటిన్యూగా తిప్పుతూ ఉండండి. లేదంటే అడుక్కి అంటిపోయి మాడిపోతూ ఉంటుంది అన్నమాట. ఇవి ఎక్కువగా మరగాల్సిన అవసరం ఉండదు, కొంచెం ప్రీహీట్ అయితే చాలు. ఇంతలోగా ఈ వేడెక్కేలోగా మనము డ్రై ఫ్రూట్స్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. కావాలంటే ఈ విధంగా డైరెక్ట్గా అయినా పెట్టుకోవచ్చు. అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటే స్వీట్లో చాలా బాగుంటుందని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే వెనిగర్ని డైరెక్ట్గా వేసుకోకూడదు. మనము 1 కప్పు వెనిగర్ తీసుకుంటే 1 కప్ వరకు వాటర్ వేసుకొని మనము ఈ హీట్ పాల్లో వేసుకుంటే ఆటోమేటిక్గా పాలు అనేవి విరిగిపోతాయి అన్నమాట. చూడండి, నేను ఒక చిన్న కప్పు వెనిగర్ని అయితే తీసుకున్నా. అదే కప్తో అయితే ఒక 2 కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ని మనము ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ హీట్ అయిన పాల్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కంటిన్యూగా ఇలా స్పూన్తో తిప్పుతూ ఉంటే పాలు అనేవి ఆటోమేటిక్గా విరిగిపోతాయి. ఇది వెనిగర్ ప్లేస్లో మనము లెమన్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లెమన్ యాడ్ చేస్తే కొంచెం పులుపు వస్తుంది కదా, అందుకే నేను వెనిగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, మనం ఇలా కంటిన్యూగా తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా పాలు అనేవి చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ విరిగిన పాలని ఒక క్లాత్లో వేసుకొని అవైతే వడగట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా పీసెస్లా వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని చక్కగా ఈ విధంగా వడగట్టుకున్నాక ఈ ఎక్స్ట్రాక్ట్ వాటర్ అనేది స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ అనేది మొత్తం బయటికి వచ్చాక మనము పాలకోవాని చక్కగా తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇది చూడండి, ఈ వాటర్ కంటెంట్ అనేది అంతా బయటికి రావాలి. ఈ విధంగా మనం స్పూన్తో కలుపుతూ ఉంటే ఎక్స్ట్రా వాటర్ అనేది వచ్చేస్తుంది. గట్టిగా స్క్వీజ్ చేసుకోండి, లేదా ఒక వైట్ క్లాత్లో వేసుకొని స్క్వీజ్ చేసుకుంటే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు అదే బాండీలో కొంచెం గీ యాడ్ చేసుకొని మనము ఈ స్క్వీజ్ చేసుకున్న ఈ పాల మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని కంటిన్యూగా ఫ్రై అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇది అడుగుకి అంటుకోకూడదనమాట. ఈ విధంగా కంటిన్యూగా ఈ విధంగా తిప్పుతూ ఉండండి. పాలకోవా పిల్లలకు కూడా చాలా హెల్దీ అండ్ మనం ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులో ఒక 1.5 కప్ వరకు పాల పొడి వేసుకున్నాను. ఇందులోనే కొంచెం బెల్లం యాడ్ చేసుకొని అది దగ్గరికి అయ్యేంత వరకు కంటిన్యూగా తిప్పుతూ కుక్ చేసుకోవాలన్నమాట. పిల్లలు ఏ పడితే అవి స్వీట్స్ మనం పెట్టేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా మనకి షుగర్ కంటెంట్తో యూజ్ చేస్తారు అండ్ చాలా వరకు ఫెస్టిక్ యాసిడ్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. అవి తింటే పిల్లలకి హెల్త్ మంచిది కాదనమాట. ఈ విధంగా కొంచెం కష్టమైనా కూడా పిల్లలకి హెల్తీగా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను ఈ షుగర్ ప్లేస్లో బెల్లం యాడ్ చేశాను. ఈ బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్తో చేసిన వీడియో కూడా నా ఛానల్లో ఉంది, ఒకసారి అయితే షార్ట్స్లో చూడండి. చాలా ఈజీగా సింపుల్గా షుగర్తో చేసుకోవచ్చు. బెల్లం కదా, ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అందుకే కొంచెం రెడీ అవ్వడానికి టైం తీసుకుందనమాట. ఇప్పుడు ఈ విధంగా కంటిన్యూగా తిప్పుతూ కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కంటిన్యూగా తిప్పండి. చూడండి, ఈ స్వీట్ అనేది ఈ గీ అనేది స్వీట్ నుంచి సపరేట్ అయ్యేంత
వరకు కంటిన్యూగా తిప్పుతూ కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇది ఎంత దగ్గరగా అయ్యిందో. కొంచెం టైం టేకెన్, బట్ ఇష్టంగా చేసుకుంటే స్వీట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమం పలుకులుగా వచ్చింది కదా, ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకొక కప్కి మనము గీ అప్లై చేసుకొని ఈ కుక్ అయిన మిశ్రమాన్ని ఇందులో వేసుకొని డీమోల్డ్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అది కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. అప్పుడు మనం దీన్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పిల్లలకి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి నేను ఈ విధంగా హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. ఈ స్పూన్కి అయితే అంటుకోవట్లేదు కదా. దీన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని దీనిపైన డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా గార్నిష్ చేసుకొని పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పెట్టండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకోసారి కూడా చేయమని మిమ్మల్ని తప్పకుండా అడుగుతారు. వేస్ట్గా పాలు ఈ వేసవికాలంలో ఎక్కువగా విరిగిపోతూ ఉంటాయి. ఆ పాలని ఊరికే పడేయకుండా ఈ విధంగా కోవాని తయారు చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ మీకు కూడా వేస్ట్గా పడేయాలి అనే బాధ కూడా అనిపించదు. చాలా వరకు ఈ వేసవికాలంలో ఎక్కువగా పాలు విరిగిపోతూ ఉంటాయి కదా, అవైతే మనం బయట పడేయలేము. అలాగని పెరుగు చేసుకొని తిన్నా కూడా అస్సలు మనకు వంట పట్టదనమాట. చూడండి చాలా బాగుందనమాట. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఒకసారి అయితే ట్రై చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఉంటా. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకైతే తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వన్స్ అగైన్ బాయ్ బాయ్.